ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కృపావాక్యం కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. రండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ప్రియ దేవుని బిడ్లారా, మరి యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికి ఉన్నటువంటి పరిచర్య చేసేటువంటి దినాలలో తన శిష్యులతోనూ అక్కడ మరి తనతో ఉన్నటువంటి వారితో చెప్పినటువంటి మాట, మరణించి తిరిగి 3వ దినాన నేను లెగుస్తాను, పునరుత్థానుడై నేను తిరిగి లెగుస్తానని ప్రభువారు చెప్పారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసి ఆ యొక్క లోపల పెట్టినప్పుడు, సమాధిలో పెట్టినప్పుడు, ఆ సమాధి దగ్గరికి కొంతమంది స్త్రీలు ప్రభువారిని చూడటానికి మరి సుగంధ ద్రవ్యాలు తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభువారైతే నేను తిరిగి 3వ దినాన లెగుస్తాను అని ప్రభువారు చెప్పారు. కానీ ఈ స్త్రీలు మరి అందరూ కలిసి ఆ సమాధి వద్దకి వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. వీరికి దేవుని మీద వెనలేనటువంటి ప్రేమ మనకి కనిపిస్తున్నది. కానీ అట్ ద సేమ్ టైం ప్రభువారు చెప్పినటువంటి ఆ యొక్క మాటను వీరు విశ్వసించలేకపోయారు అని మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ అయితే ఉంది, దేవుని మీద చాలా విపరీతమైనటువంటి ప్రేమ ఉంది. కాబట్టి అంత చీకటిలో కూడా వారు ప్రభువారి దగ్గరికి, ఆ సమాధి దగ్గరికి మరి స్త్రీలుగా సమూహంగా వస్తున్న మనం చూస్తూ ఉన్నాం. కానీ ప్రభువారు తిరిగి లెగుస్తాను అని చెప్పిన మాటను వారు మర్చిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు చాలా మంది ఇలాంటి అవిశ్వాసంతోనే ఉంటూ ఉన్నారు. దేవుని మాటలు, దేవుని వాగ్దానాలని నమ్మట్ల, ఆయన పునరుత్థాన శక్తిని నమ్మట్ల. ఆదాము నుంచి ఏ విధముగా మరణము సంభవించినో క్రీస్తు యొక్క పునరుత్థానం బట్టి అనేకులు బ్రతుకుదురు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. బ్రతుకుదురు. ఈరోజు దేవుడు మనల్ని బ్రతికించడానికి ఆయన పునరుత్థాన శక్తిని పొందుకొని తిరిగి లేచినాడు. ఈరోజు నీవు నేను సజీవులుగా ఉండునట్లుగా, 2వ మరణమును మనము జయించున్నట్లుగా ఆయన నీ కొరకు, నా కొరకు, నీ పాపము కొరకు, నా పాపము కొరకు సిలువలో మరణించి తిరిగి లేచినటువంటి దేవాతి దేవుడు. అయితే ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళి వెతుకుతున్నావు? నీ చనిపోయినటువంటి వారిని ఎక్కడికి వెళ్ళి వెతుకుతున్నావు? ప్రభువునందు నిద్రించినటువంటి బిడ్డల్ని సమాధుల దొడ్డిలోనికి వెళ్ళి వెతుకుతూ ఉన్నావా? అది చాలా తప్పు. ప్రియ దేవుని బిడ్డ, ఈ యొక్క గుడ్ ఫ్రైడే అని, ఈస్టర్ కని ఎంతమంది సమాధుల దొడ్డుల దగ్గరికి వెళ్ళిపోయి ఆ సమాధులను శుభ్రం చేసుకుంటూ, ఆ సమాధుల దగ్గర ప్రార్థన చేసుకుంటూ ఉంటూ ఉంటారు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు మాదిరిగా మనకి ఇక్కడ రాసినారు కూడా, అయినా కూడా నామకార్థంగా సమాధుల దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నాం. జాగ్రత్త సుమ. ఈరోజు పునరుత్థాన శక్తిని నువ్వు పొందుకోవాలి. సంవత్సరాలు గడిచిపోతున్నాయి నీ జీవితంలో, ఎన్నో గుడ్ ఫ్రైడేలు వెళ్ళిపోతూ ఉన్నాయి, ఎన్నో పునరుత్థాన శక్తిని ఆ యొక్క దినాలు ఎన్నో మరి గడిచిపోతూ ఉన్నాయి. ఆదివారము, ఈస్టర్ అని మనం జరుపుకుంటూ ఉన్నాం సంవత్సరం. ప్రియదేవుని బిడ్డ, ఇన్ని ప్రతి సంవత్సరాలు గడిచిపోతున్నాయి. కానీ అదే నామకార్థ స్థితితో నువ్వు మరలా సమాధుల దొడ్డిలోనికే వెళ్ళిపోతూ ఉన్నావేమో. దేవుని వాగ్దానాలను నువ్వు నమ్మలేకపోతున్నావేమో. ఎక్కడ వెతుకుతున్నావు దేవుణ్ణి? ఎక్కడ వెతుకుతున్నావు దేవుణ్ణి? ఏ స్థలాల్లో నువ్వు వెతుకుతూ ఉన్నావు ప్రభువుని? జాగ్రత్త సుమ. యేసుక్రీస్తు ప్రభువారు మరణమును జయించినటువంటి దేవుడు. ఈరోజు పునరుత్థాన శక్తిని నువ్వు పొందుకోవాలి అంటే ఆయన యందు నీవు విశ్వాసం ఉంచినప్పుడు, నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తానంటున్నాడు. ఈరోజు నీకు పునరుత్థాన శక్తి కావాలి అంటే అవిశ్వాసము నీలోకి రాకూడదు. అన్ని జనాంగముల వలె సమాధుల దొడ్డులోనికి వెళ్ళి వెతకొద్దు. ప్రభువుని అక్కడ వెతకొద్దు. ఆయన అక్కడ లేడు. సమాధుల దొడ్డులోని చనిపోయిన వారు లేరు. సహోదరి, సహోదరుడా, ఈరోజు ఒకవేళ ఆ స్థలాలకి నువ్వు వెళ్ళొచ్చావేమో, అది క్లీన్ చేసుకొని శుభ్రపరచుకొని వచ్చావేమో. ప్రియదేవుని బిడ్డ, ప్రభువారు చెప్తున్నా, ఆయన అక్కడ లేడు. దూత చెప్తున్నది, లేడు. ఆయన తిరిగి లేచినాడు. ఎందుకో తెలుసా? నీ యొక్క సమస్యల నుంచి, నీ పాపము నుంచి నిన్ను విడిపించి నీకు నెమ్మది ఇచ్చుటకు, నీకు సమాధానం ఇచ్చుటకు, నీకు రక్షణ ఇవ్వటానికి, నీకు పరలోకాన్ని ఇవ్వటానికి లేచినటువంటి దేవుని యందు విశ్వాసం ఉంచు. నీవు కూడా ఆ పునరుత్థాన శక్తిని పొందుకొని ప్రతి ఒక్క విషయము మీద జయాన్ని నువ్వు చూడగలవు. ఎవరైతే పునరుత్థాన శక్తిని నమ్ముతారో వారి జీవితంలో ప్రతిదీ జయమని దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకున్నామా? పరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, నీకు వందనాలు. పునరుత్థాన శక్తిని రుచి చూచినట్లుగా నీ బిడ్డలు నామకార్థ క్రైస్తవులుగా సమాధుల దొడ్డులు నాయన మరి ఏ ఇతర స్థలాల్లో వెతకగా ప్రభా, నీ వాక్యమందు నమ్మిక ఉంచి, నీ వాగ్దానములను నమ్మి విశ్వసించినప్పుడు నా ప్రభా పునరుత్థాన శక్తిని వారు పొందగలుగుతారు ప్రభా.
మా కోసము కల్వరి సిలువలో నీవు పలు బాధలు పొందినావు ప్రభా, మా కోసము మరణించినారు ప్రభా, మా కొరకు నాయన తండ్రి ఆ యొక్క చివరి రక్తం బొట్టు వరకు దారపోసినారు ప్రభా. ఆ మరణము వ్యర్థము కాకుండానట్లుగా ఆ యొక్క శిలువ మరణము యందు పునరుత్థాన శక్తి యందు మేము విశ్వాసం ఉంచి పరలోకపు స్వాస్థ్యమును మేము పొందుకున్నట్లుగా మమ్మల్ని ఆశీర్వదించాము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము.